హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎస్టర్డేస్ వీడియోలో మీకు రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ గ్లాండ్ ఫార్మా గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈరోజు ఎలా పర్ఫామ్ చేశాయి, నెక్స్ట్ రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందో కూడా మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ రిలయన్స్ గురించి మాట్లాడుకుందాం. నిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇచ్చాను కదా, అండ్ ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ కూడా ఫామ్ అయిందని మాట్లాడుకున్నాం. అండ్ అది బ్రేక్ చేస్తే మీకు ఒక పాజిటివ్ బై సైడ్ చూడొచ్చు అని కూడా చెప్పా. సో ఈరోజు ఎగ్జాక్ట్లీ అలా జరిగింది. మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ రెసిస్టెన్స్ 2773 దగ్గర రెసిస్టెన్స్ బ్రేక్ అయ్యి ఆల్మోస్ట్ 2093 దాకా ఫామ్ అయింది. సో ఇక్కడ మీకు చూసినట్టయితే ఇదిగో మీకు ఇక్కడ లైన్ డ్రా చేస్తున్నాను కదా, ఇది ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయ్యి ఒక కొత్త లెవెల్కి అనేది ఎంటర్ అయ్యింది రిలయన్స్. సో నిన్న మీరు డిస్కస్ చేస్తున్నట్టే సేమ్ మీకు నిన్న వీడియో ఫాలో అయ్యి ఉంటే మీకు తెలిసేది. సో ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసుకుందాం. సో బేసిక్గా రేపటి అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, ఈరోజు హై బ్రేక్ చేయాలి. సో ఇప్పుడు ఈరోజు హై ఎంత చెప్పుకున్నాం కదా, 2093 రూపీస్. సో రేపటి అనాలిసిస్ అలా ఏంటంటే, మనం ఎప్పుడు ఎంట్రీ ఇవ్వచ్చు అంటే, ఈరోజు హై బ్రేక్ చేయాలి అంటే 2093 అనేది బ్రేక్ చేసి మనకి ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేస్తే సో మనం బై సైడ్ చూడొచ్చు, పాజిటివ్ సైన్ చూడొచ్చు. సో మీరు బేసిక్గా ఈరోజు నిఫ్టీ ఇండెక్స్ చూస్తే 0.8% ఎంతో పడింది. సో ఇట్స్ బ్యాడ్ సైన్ అనే చెప్పచ్చు. సో మీరు మార్కెట్స్ కూడా అబ్జర్వ్ చేస్తుంటే ప్రెసెంట్ ఆల్ టైమ్ హై అనేది టచ్ అయింది. సో ఎవ్రీ వన్ వెయిటింగ్ ఫర్ ఎ కరెక్షన్. సో ఇది కొంచెం హెల్దీ కరెక్షన్ అయ్యి మనకి బయింగ్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం బేసిక్ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం రిలయన్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ చేసింది రిలయన్స్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఈ ప్యాటర్న్ ఏంటంటే ఫ్లాగ్ ప్యాటర్న్ అని అంటారు అనమాట. మీరు ట్రేడింగ్ సో బేసిక్గా ట్రేడింగ్ ప్యాటర్న్స్ ఫాలో అయితే మీకు అర్థమవుద్ది. సో పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే ఇలా ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది కదా. సో ఈ లైన్ మీరు లైన్స్ అని చెప్తున్నాను చూడండి, ఈ లైన్ నెక్స్ట్ ఇక్కడ లైన్ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో బేసిక్గా రిలయన్స్ ఈ ప్యాటర్న్ని ఫాలో అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. సో బేసిక్ ఈ రేంజ్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో మీరు రేపటికి అనాలిసిస్ ఎలా ఉంటుందంటే, మీరు బై సైడ్ ఎప్పుడు చూడొచ్చు అంటే, ఈరోజు హై బ్రేక్ చేస్తే అది కూడా మంచి పాజిటివ్గా మంచి వాల్యూమ్స్తో బ్రేక్ చేస్తే మీరు ఎంటర్ అయ్యి బై సైడ్ చూడొచ్చు. సో ఇన్ కేస్ ఇఫ్ సెల్ సైడ్ ఎప్పుడు చూడొచ్చు అంటే, ఎస్టర్డేస్ ఈరోజు లో ఎంత అంటే 2075 ఆల్మోస్ట్ ఆ రేంజ్ ఉంది. సో అది బ్రేక్ చేసుకుంటూ మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక చెప్పాను కదా, ఇదిగోండి ఇక్కడ రెసిస్టెన్స్ అని పెట్టాను కదా. సో ఇప్పుడు ఇది సపోర్ట్ అనమాట రిలయన్స్కి. చేంజ్ చేస్తున్నా జస్ట్ ఓకే. సో సపోర్ట్ ఇది పెడుతున్నా. ఓకే, సపోర్ట్ ఇది ఇప్పుడు రిలయన్స్కి సపోర్ట్ అనమాట. సో మనం ఏమనుకున్నాం, నిన్నటి రెసిస్టెన్స్ ఇప్పుడు సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో ఈ సపోర్ట్ లైన్ కన్నా ఇంకా ఫర్దర్గా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తే మీరు సెల్ సైడ్ అయితే రిలయన్స్ చూడొచ్చు. అండ్ ఆర్ఎస్ఏ కూడా చూపిస్తాను, కాకపోతే ఆర్ఎస్ఏ కూడా మీకు పెద్ద యూజ్ లేదు ప్రెసెంట్ ఆర్ఎస్ఏ అయితే. సో మీడియం రేంజ్లోనే ఉంది. సో ఇది మార్కెట్ రేపొద్దున్న ఎలా డిసైడ్ అయితే ఆ రేంజ్లో మూవ్ అవుద్ది. సో ఇది రిలయన్స్ అనాలిసిస్ రేపటికి. సో గుర్తుంది కదా, ఈరోజు హైని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే పాజిటివ్, నెక్స్ట్ ఈరోజు లోని బ్రేక్ చేసుకుంటే నెగిటివ్ సైడ్ చూడొచ్చు. అండ్ ఇది ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. సో బేసిక్గా ఈ ప్యాటర్న్లోనే మూవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది రేపు కూడా. సో చూద్దాం ఎలా జరుగుద్దాం. అండ్ మీరు నిన్నటి వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి. సో మన అనాలిసిస్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుద్ది. సో ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో
యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు అయితే 775 దగ్గర ఎండ్ అయింది. సో బేసిక్గా అయితే ఒక కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే దీనికి లేదు. ఒక చిన్న ట్రయాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ చూసినట్టయితే చూసారు కదా, ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. జస్ట్ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే నిన్నటి వీడియోలో డిస్కస్ చేస్తున్నందుకు చెప్పినట్టే సేమ్ ఇదిగోండి, ఈ లెవెల్ 788 దగ్గర ఫస్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ సెకండ్ రెసిస్టెన్స్ అనేది 798 ఐ మీన్ 800 దగ్గర సెకండ్ రెసిస్టెన్స్. సో ఇది ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి సో మ్యాక్సిమం 780 దగ్గర రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంది రేపటికైతే. సో ఇన్ కేస్ ఈ లెవెల్ ఐ మీన్ ఏ లెవెల్ అంటే 772 ఆ లెవెల్ బ్రేక్ చేస్తే మీకు ఇక్కడ సపోర్ట్ ఎల్లో లైన్ ఉంది కదా, ఈ సపోర్ట్ లెవెల్ అంతా 766 ఈ లెవెల్కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆర్ఎస్ఐ కూడా డిస్కస్ చేద్దాం మనం. సో ఆర్ఎస్ఐ చూస్తే, సో ఇది ఆర్ఎస్ఐ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓవర్ సెల్లో ఓవర్ బాట్లో కూడా లేదు, మీడియం. సో ఇది మనకు అంత యూజ్ అవ్వదు బేసిక్ ఇప్పుడు ఆర్ఎస్ఐ. సో ఈ మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఒక ప్యాటర్న్ ఫామ్ అయింది ట్రయాంగులర్. ఓకే, ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి పాజిటివ్ సైడ్ వస్తే మీరు బై సైడ్ చూడొచ్చు. అది ఎక్కడంటే 780 అది టార్గెట్ అనమాట రేపు దానికి పాజిటివ్ సైడ్ అయితే. సో సెల్ సైడ్ అయితే మీకు 2 టార్గెట్స్ ఇవ్వచ్చు, ఒకటేమో 772, నెక్స్ట్ 766 ఇది యాక్సిస్ బ్యాంక్ది. సో ఇప్పుడు గ్లాండ్ ఫార్మ్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇదైతే నా ఫేవరెట్ స్టాక్. ఒక 2-3 months నుంచి అయితే ఇంకా కంటిన్యూస్గా ఇన్వెస్ట్మెంట్స్ నేను చేస్తున్నా. ఐ మీన్ చాలా షార్ట్ టర్మ్, లైక్ 7 days. సో బేసిక్గా స్పెక్యులేట్ ఇన్వెస్ట్మెంట్ ఇది. సో కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు బేసిక్గా ఇది కొంచెం రిస్కీ కంపెనీ, చాలా స్పెక్యులేట్ అవుతుంది, చాలా వాలటిలిటీ ఉంటుంది. సో మీకు అర్థమైతే ఇండిట్లో ఇన్వెస్ట్ చేయండి. బేసిక్గా అయితే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా ప్లాన్ చేసుకుంటే ఇండిట్లో అయితే మంచి కంపెనీ కాదు అని చెప్పట్లేదు. సో బేసిక్గా అయితే కొంచెం స్పెక్యులేట్ అవుద్ది. సో మీకు కొత్తగా ఉంటే మీరు ఎమోషన్స్ కంట్రోల్ చేయలేక సెల్ చేయడం బై చేయడం ఉంటాయి కదా, సో అలాంటివి అయితే అవాయిడ్ చేయండి. సో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 2358 దగ్గర ఉంది గ్లాండ్ ఫార్మా. అండ్ ఈరోజు హై ఎక్కడంటే 2373 దాకా వెళ్ళింది. సో నేను రెసిస్టెన్స్ ఇది చెప్పలేదు కదా, ఇక్కడికి ఎలా వెళ్ళింది అని మీకు డౌట్ రావచ్చు. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న రెడ్ లైన్ కనిపిస్తుందా? ఈ రెడ్ లైన్ ఇప్పుడు పెట్టలేదు, ఎప్పటి నుంచో. మీకు ఎస్టర్డేస్ వీడియో అయితే మీరు చూస్తే అప్పుడు కూడా ఈ రెడ్ లైన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడైతే కొత్తగా డ్రా చేసింది కాదు, ఎప్పటి నుంచో ఉన్నదే. సో కరెక్ట్గా ఇక్కడ ఒక రెడ్ లైన్ అనేది ఫామ్ అయింది, ఐ మీన్ ఫామ్ చేశాను నేను, రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో ఇక్కడికి వెళ్ళిన వెంటనే ప్రైస్ అనేది రిజెక్ట్ అయ్యి మళ్ళీ ఫాల్ అయింది మీరు చూసినట్టయితే. సో ప్రెసెంట్ సో దీని లెవెల్స్ ఏం చెప్పచ్చు అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ 2370 దగ్గర రెసిస్టెన్స్ ఉంది, నెక్స్ట్ 2334 దగ్గర సపోర్ట్ అయితే ఫామ్ అయింది. సో ఈ లెవెల్లో మనం ఈ లెవెల్స్ అనేది బ్రేక్ చేస్తే మనం పాజిటివ్ ఆర్ సెల్ సైడ్ అయితే చూడొచ్చు. సో బేసిక్గా ఇది కొంచెం స్పెక్యులేట్ ఎక్కువ అవుద్ది. సో కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపొద్దున ఇంకొక వీడియోతో కలుద్దాం. బాయ్.